ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రియులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటను గురించి కొన్ని వీడియోలు మీ ముందుంచాను. నేటి వీడియోలో జిగ్సా పజిల్ మరియు దేవుని చిత్తము అనే అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నేటి ధ్యానం కొరకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. జిగ్సా పజిల్ బాక్స్ను మనం కొనినప్పుడు దానిలో రకరకాల పజిల్స్ ఉంటాయి. కొన్ని సులువుగా ఉంటాయి, కొన్ని కఠినంగా ఉంటాయి. కానీ మొత్తం మీద ప్రతి పజిల్కు ఒక పిక్చర్ ఉంటుంది. పజిల్ యొక్క తయారీదారుడు మొదట బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ ముద్రించబడిన అట్టనే జిగ్సా పజిల్స్ గా కత్తిరిస్తాడు. ఏ జిగ్సా పజిల్నైనా అమర్చటానికి మనము కష్టపడుతున్నప్పుడు ఆ పజిల్ తయారీదారుని నమ్మి అతడిచ్చే చిత్రాన్ని చూడాలి. అప్పుడు ఆ పజిల్ మనం వేగంగా అమర్చగలం. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేనెప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం ఈ లోకములో జన్మించక ముందే దేవుడు మన జీవితానికి ఒక సంకల్పాన్ని, ఉద్దేశాన్ని నిర్ణయించాడు. రెబెకా గర్భములో యాసావు, యాకోబులు ఉండినప్పుడు పిల్లలు పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని దేవుడు ముందుగా నిర్ణయించాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రియులారా, యాసావు యాకోబుల విషయములోనే కాదు, మనందరి విషయములో దేవుడు ముందుగానే మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. మనలో ఉన్న ఆత్మను కూడా తదనుగుణంగా దేవుడు నిర్మిస్తాడు. 139వ కీర్తన 15వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ప్రియులారా, మనం ఎక్కడ నిర్మించబడ్డాం? మనందరము తల్లి గర్భములో నిర్మించబడ్డామని అదే 139వ కీర్తనలో 13వ వచనములో, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని ఉన్నది. మరి మనం ఇప్పుడు తల్లి గర్భములో నిర్మించబడ్డామా, లేదా భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడ్డామా? ప్రియులారా, ఈ 2 వచనాలలో ఏది సత్యమో? రెండు సత్యమే. మన పై ఆకారము తల్లి గర్భములో నిర్మింపబడితే మన ఆత్మను దేవుడు విచిత్రముగా వేరే ఒక చోట నిర్మించాడు. అలా నిర్మించబడిన ఆత్మను జైగోటుగా ఉన్నప్పుడు మనలో ఉంచాడు. గనుక ఆత్మను తయారు చేసినప్పుడు దేవుడు మన జీవితపు ఉద్దేశాన్ని ఎరిగిన వాడై ఆత్మను తదనుగుణంగా నిర్మిస్తాడు. అందుకే మనము సృష్టికర్తను నమ్మాలి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఆయనకు తెలియకుండా జరగదు, సమస్తము ఆయనకు తెలిసే సంభవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఇలా అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అక్కడ జరుగుచున్నవి అనే పదం పైన ఒకటంకేసి ఫుట్ నోట్లో ఇలా ఉంది, కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని. అంటే దేవుడే సమకూర్చి జరిగిస్తాడు. గనుక మనము ఆయన చిత్తాన్ని ఎరిగి ఉన్నప్పుడు మసకగా కనిపించే పిక్చర్ను గమనిస్తూ ఆ జిగ్సా పజిల్ని మనము అమర్చినట్లు మనము దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడే దేవునికి మనము అప్పగించుకోగలము. అలాగే దేవుని ఆలోచనలకు అనుగుణంగా మనము నిర్ణయాలు తీసుకోగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ లోకములో ఏ వస్తువు వ్యర్థంగా తయారు చేయబడదు. అలాగే దేవుడు నిన్ను కూడా ఏదేని ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతోనే నిర్మించాడు. ఆ ఉద్దేశం నీ పట్ల జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆతృత పడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మేమందరము ఒక ఉద్దేశముతో నిర్మించబడ్డాము అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు మాకు తెలియచేశారు. కనుక మేము దానిని నమ్మి నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొని నీ చిత్తానికి లోబడి జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.